హాయ్ అండి, నమస్తే. సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు రేపు 22వ తారీఖున తల్లికి వందనం విడుదల చేస్తున్నారు. సో ఈ కేటగిరీలోని తల్లికి వందనం అందరికీ ఇస్తున్నారు. అంటే ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలకే తల్లికి వందనం ఇస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండి బిజినెస్ చేసే వాళ్ళకి తల్లికి వందనం ఇస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో లక్షల లక్షల పోస్ట్ చదివించిన వాళ్ళకి తల్లికి వందనం ఇస్తున్నారు. రోజు స్కూల్కి కారు మీద వెళ్ళి కారు మీద వచ్చే వాళ్ళు కూడా తల్లికి వందనం ఇస్తున్నారు. అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు కూడా తల్లికి వందనం ఇస్తున్నారు. ఇలా అయితే చాలా కష్టం సార్. మరి పేదోళ్ళకి మీరు తల్లికి వందనం ఇచ్చి డబ్బున్నోడికి తల్లికి వందనం ఇస్తే డబ్బున్నవాడి కింద వదులుతాడు, కానీ ఆడెక్కడ మాట్లాడు సార్. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి మాత్రమే ఇవ్వండి తల్లికి వందనం. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. అంతేగాని మీరు అలా ఇచ్చుకుంటూ పోతే చాలా కష్టం కదా సార్. అలా అనుకుంటే చాలా కష్టం కదా సార్. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి తల్లికి వందనం ఇస్తున్నారు. ఎలా అనుకుంటే పేదవాడి కింద ఉంటాడు, డబ్బున్నోడు కింద ఉంటాడు. మీరు పని చేయండి, గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి తల్లికి వందనం ఇవ్వండి. అండ్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇవ్వండి తల్లికి వందనం. కారుల్లో తిరిగే వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఎందుకు సార్ తల్లికి వందనం? అండ్ మీరు గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పెరగాలన్నారు కదా, అలాంటి మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి తల్లికి వందనం. అప్పుడు కంపల్సరీ స్ట్రెంత్ పెరుగుతుంది కదా. అండ్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ జాబులు ఇవ్వండి. అప్పుడు ఇంకా బాగుంటుంది కదా. ప్రైవేట్ స్కూల్లో చదివిన గవర్నమెంట్ జాబే, గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఏదో జాబ్. అండ్ మెయిన్ ఈ రిజర్వేషన్లో చదువులో తీసేయండి, మిగతా వాటిలో పెట్టండి. రిజర్వేషన్లో చదువులో తీసేయండి. అప్పుడు ఎవడ టాలెంట్ ఏంటనేది వాడికి తెలుస్తుంది, మీకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. రిజర్వేషన్ వల్ల బాగా చదివినవాడు వేస్ట్.